అల్లుడు అల్లుడు చెప్పమా. రాహుల్ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారంట. సరే వెళ్దాం పద. ఎక్కడికి? వ్రతానికి. అక్కడికి రమ్మని బొట్టెట్టి ప్రత్యేకంగా మనకు ఆహ్వానం పలికారి. వెళ్ళి భోజనం చేసి వద్దాం. మావా లేకపోతే ఏంటి? నీకైనా మర్చిపోయిందా? జరిగిన గొడవ అంతా మర్చిపోయావా? అసలు ఆ రాహుల్ గడి నీ మీద చాలా కోపంగా ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తే ఎంత పెద్ద గొడవ జరుగుతుందో తెలుసా? ఏం కాదు, నువ్వు పద. అక్కడ మనం తేల్చుకోవాల్సిన లెక్కలు కొన్ని ఉన్నాయి. వెళ్ళిన తర్వాత అన్నీ అవే తెలుస్తాయి. పద. నేను రానులే అల్లుడు, నువ్వు వెళ్ళిపో. సరే నీ ఇష్టం. ఏం జరుగుతుందో అని అనుమానంగా ఉంటే నేను వచ్చేంత వరకు ఆ అనుమానంతోనే ఉండు. నేను వెళ్ళొస్తాను. ఈయనొకడు ఎప్పటికీ అర్థం కాడు. అమ్మా, మరో 10 నిమిషాల్లో వ్రతం మొదలు పెట్టేద్దాం. రేయ్, ఎందుకు వచ్చావు ఇక్కడికి? అదేంటి బాబు, నేను ఈ ఇంటి పనివాణ్ణి. నేను ఇంట్లోకి రాకూడదా? ఎందుకు బాబు నన్ను శత్రువుని చూసినట్టు చూస్తున్నారు? నేనేం చేసినా మంచి కోసమే చేస్తాను బాబు. ఏంట్రా నువ్వు చేసిన మంచి? నువ్వెలాంటి వాడివో కళ్ళారా చూశాం కదా. ఇంకేం చెప్పడానికి వచ్చావు? భవానీ విషయంలో నువ్వు చేసిన మోసం మర్చిపోయావనుకున్నావా? నేను భవానీ జీవితం కాపాడడం కోసమే అలా చేశాను బాబు. తనకి అన్యాయం జరగటం చూసి తట్టుకోలేక అలా చేశాను, అంతే. షట్ అప్! నువ్వు కాపాడడం కోసం చేశావో కావాలని చేశావో నాకు బాగా తెలుసు. రాహుల్, ఇప్పుడు ఈ గొడవంతా దేనికిరా? వీడి గురించి మీకు ఇంకా పూర్తిగా తెలీదు నాన్న. వీడు మీకు పైకి కనిపించే సీన్ కాదు. వీడి వెనక చాలా స్టోరీ ఉంది. కొంచెం తవ్వితే చాలు మొత్తం బయటపడుతుంది. రై, మర్యాదగా బయటకు నడరా. వెళ్తాను బాబు. నేను ఒకసారి భవానీతో మాట్లాడాలి. నువ్వేంట్రా భవానీతో మాట్లాడేది? బయటకు నడు. రాహుల్, వాడేదో మాట్లాడతాను అంటున్నాడుగా. ఏం మాట్లాడతాడో మాట్లాడినివ్వు. అది కాదత్తయ్య. రాహుల్, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. భవానీ, నేను నీకు తాళి కట్టానని అబద్ధం చెప్పినా నీతో ఎప్పుడైనా తప్పుగా ప్రవర్తించానా? నిన్నెప్పుడైనా బాధ పెట్టానా? నీ జీవితం అన్యాయం అయిపోతుందని చిన్న అబద్ధం ఆడానే తప్ప నీ జీవితంతో ఆడుకోలేదు. నువ్వైనా నన్ను నమ్ము. నీకో దన్నం. నా మెడలో తాళి కట్టానని అబద్ధం చెప్పి నా జీవితంలోకి రావాలని చూసావు. ఆ రోజు రాహుల్ బాబు నీ గురించి బయట పెట్టకపోతే అందరి ముందు పెళ్లి చేసుకుని నా జీవితం నాశనం చేసేవాడివి కదా. అది కాదు భవానీ, ఒకసారి నా మాట విను. అవసరం లేదు. నీ వల్లే నా తండ్రి నాకు దూరం అయ్యాడు. నీ వల్లే ఈ ఊరిలో నన్ను గౌరవించే వాళ్ళందరూ నన్ను అసహ్యించుకుంటున్నారు. నీ వల్ల నలుగురిలోనూ నేను నవ్వుల పాలయ్యాను. ఇప్పటి వరకు చేసింది చాలు. మళ్ళీ నా జోలికి రాకు. బయటికి వెళ్ళు. చూడు భవానీ,
నీకు సహాయం చేయబోయి నలుగురిలో నేను నవ్వులు పాలయ్యాను. ఈ ఊర్లో వాళ్ళందరూ నన్ను దుర్మార్గుల్లా చూస్తున్నారు. అసలు నిన్ను సహాయం చేయమని ఎవరు అడిగారురా? ఒక్క నిమిషం బాబు, మీరుండండి. భవానీ, నేను నీ మెడలో తాళి కట్టలేదు. మరి నీ మెడలో ఎవరు తాళి కట్టారో నీకైనా తెలుసా? తెలిస్తే చెప్పు, నేను మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోతాను. నాకు తెలీదని ఎన్నిసార్లు చెప్పాలి? నీ మెడలో తాళి కట్టిందెవరో నీకు తెలీదు, కానీ అందరి ముందు నీకు తాళి కట్టాలని ముందుకొచ్చింది నేను అన్న విషయం ఊరందరికీ తెలుసు. అలాంటప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే తప్పే ఉంది. నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే, ఈ క్షణమే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నాకు చేతనైనంత వరకు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నాకు మరొక అవకాశం ఇవ్వు. రేయ్, ఎంత ధైర్యం రా నీకు? ఇంతమంది ఉండగా భవాని చేపట్టుకుంటావా? నిన్ను ఆగండి బాబు. నేను భవానీతో మాట్లాడుతుంటే మీరెందుకు బాబు అంత ఆవేశపడతారు? తప్పు చేసింది నేను. తనతో నేను మాట్లాడుకుంటాను. మీరు కాసేపు ఆగండి. ఏం భవానీ, చెప్పు. నీ మెడలో తాళి కట్టిందెవరో నీకు తెలీదు కదా? పోనీ నేను చెప్పనా? నీ మెడలో ఎవ్వరూ తాళి కట్టలేదు. ఆలయ సేవకు అంకితం కాకుండా ఉండడం కోసం నీ మెడలో నువ్వే తాళి కట్టుకున్నావు. అందరూ నిలదీసేసరికి ఎవరో నీకు తెలియకుండా నీ మెడలో తాళి కట్టారని అబద్ధం చెప్తున్నావు. లేదు, నేను అబద్ధం చెప్పడం లేదు. మరి అలాంటప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకేంటి అభ్యంతరం? ఎలాగో అందరి ముందు నేను నిన్ను పెళ్లి చేసుకోవాలన్న విషయం తెలిసిపోయింది కదా, దాన్ని నిజం చేసేద్దాం. పద, ఇప్పుడే నీ మెడలో నేను తాళి కడతాను. పద. ఏమనుకుంటున్నావు నా గురించి? నా విషయంలో జోక్యం చేసుకుంటే ఇంకొక భవానీని చూస్తావు. ఇంకెప్పుడు నా జీవితంలోకి రావాలని ప్రయత్నించుకో. వెళ్ళావు. ఇప్పటికైనా నోరు మూసుకొని నీ దారిని నువ్వు వెళ్ళిపోతే మంచిది. లేదంటే నా చేతుల్లో కూడా తన్నులు తింటావు. పోరా బయటికి. అమ్మా, ముహూర్తానికి టైం అవుతోంది. పూజ ప్రారంభిద్దాం. రేయ్ సీను, ముందు నువ్వు బయటికెళ్ళు. చిచి, ఈ దరిద్రం ఏంటి? శుభమా అని నా కూతురు పెళ్లి జరిగితే
ఈ పనికి మాలిన గొడవలన్నీ ఇక్కడే జరగాల? చూడు భవానీ, నిన్నిక్కడికి తీసుకొచ్చింది నీకు సంబంధించిన గొడవలన్నీ మేం పంచాయతీలు పెట్టడానికి కాదు. ఇచ్చిన మాట ప్రకారం నీ మెళ్ళో తాళి కట్టిన వాడెవడో చెప్తే వాడితో పెళ్లి చేసి పంపించేస్తాను. అనవసరమైన గొడవలు పెట్టి మా మనశ్శాంతిని పాడు చేయకు. పంతులు గారు, పూజ మొదలు పెట్టండి. అలాగేనమ్మా, కూర్చోండి. వద్దు వద్దు అని నేను చెప్తున్నా వినకుండా అనుమానం ఆకాయ అనుకుంటూ వెళ్ళావు. ఇప్పుడు చూడు ఏమైందో. పెళ్లిలా ఉండే భవాని పులిలా తయారైంది. నా మాట వినకుండా వెళ్ళి దాని చేతిలో చెంప దెబ్బతిన్నావు. ఊహించలేదు మావా అది తిరగబడుతుందని. ఎప్పుడు చూసినా సాత్వికంగా కనిపిస్తుంది కదా, సాధు జంతువు అనుకున్నాను. హా, వదిలిపెట్టను, దాన్ని అస్సలు వదిలిపెట్టను. దాని ఆట కట్టించాలంటే మనమే కొత్త ఆట మొదలు పెట్టాలి. ఎలా ఎలా భవానీ మెళ్ళో తాళి కట్టింది ఈ సీన్ కాదు. మావా, ఏమైంది? అంజనం వేసేవాడు ఎక్కడుంటాడు? ఈ ఊళ్ళోనే ఉంటాడు అల్లుడు, కానీ వాడు ఇల్లు ఎక్కడో మాత్రం నాకు తెలియదు. అయితే వేట మొదలు పెట్టాలి మావా. వాడెక్కడున్నా సరే కనిపెట్టి పట్టుకో. వాడి నోటి నుండే అసలు నిజం బయట పెట్టిస్తాను. అర్థం కాలేదు అల్లుడు. భవానీ మెడలో తాళి కట్టిందెవరో అది చెప్పకపోయినా వాడి ద్వారా తెలుసుకుందాం. అదేంటల్లుడు, అన్ని విద్యలు తెలిసే నీకు ఇది తెలీదా? దానికి మళ్ళీ ఆ అంజనం వేసేవాడు అవసరం ఉందా చెప్పు. చెప్పల్లుడు. అన్ని విద్యలు అందరికీ తెలియవు. ఓహో, నేను నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మనసులో రగులుతున్న పగ చల్లారక పూర్తి విద్యలు తెలుసుకోకుండానే ఇక్కడికొచ్చాను. అసలు ఆ భవానీ మెడలో తాళి కట్టిన మనిషి ఎవరో తెలిస్తే ఆ తర్వాత అసలు నాటకం మొదలు పెడతాను. అర్థమైంది అల్లుడు. ఇప్పుడు అంజనం వేసేవాడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి, అంతే కదా? అలాగే వెంటనే వాడు ఎక్కడున్నాడో తెలుసుకుని తెచ్చి నీ ముందు నిలబెడతాను. రెండోసారి నీ వల్ల జీవితంలో దెబ్బతిన్నాను. మొదటిసారి మా అమ్మా నాన్నల్ని చంపేసి దెబ్బ కొట్టావు. ఇప్పుడు అందరి ముందు నా చంప మీద కొట్టావు. వదలను, నీ అంతు చూస్తాను. ఓం అయం ముహూర్త సుముహూర్తోస్తు. అమ్మాయికి బొట్టు పెట్టు నాయన. ఓం సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. సకల శుభాలని అష్టైశ్వర్యాలని ఇచ్చే ఆ స్వామివారిని పూజించి వ్రతం చేసుకుని ఆ అక్షింతలు తలపై చల్లుకుంటే అంతా మంచే జరుగుతుంది. అందుకే కొత్తగా పెళ్ళైన జంటలకి అంతా మంచి జరగాలని తప్పకుండా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించటం మన సాంప్రదాయం అయింది. ఏంట్రా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు.
బాబు, ఇవి దీక్షా కంకణాలు. దీన్ని అమ్మాయి ఎడమ చేతికి మీరు, మీ కుడి చేతికి అమ్మాయి కట్టాలి. ఇవెందుకండి? పూజా కార్యక్రమాలు చేసిన ఫలితం పూర్తిగా పొందటానికి కట్టుకుంటారు బాబు. ఒకసారి ఈ దీక్షా కంకణం కట్టుకుంటే పూజ చేసుకోవడానికి సిద్ధమైనట్టే. ఒకవేళ భార్య వేరే పని మీద పక్కకి వెళ్ళినా భర్త చేసే పూజలో సగం ఫలితం భార్యకి దక్కుతుంది. అందుకే భార్యాభర్తలకి ఒకరి చేత ఒకరికి కంకణాలు కట్టిస్తాం. అది అంటే భార్య పక్కన లేకుండా దూరంగా ఉన్నా కూడా ఫలితం భార్యకు కూడా దక్కుతుందా? భార్యాభర్తలంటే చెరిసగం కదా బాబు. కంకణాలు కట్టుకోండి. శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. కొత్త పీటగుని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి, కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి, సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. ఎలాగైనా సరే భవానీకి ఈ కంకణం కట్టాలి. ఎలా? బాబు వద్దు. పర్లేదు. బాబు వద్దు బాబు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. అమ్మా, స్వామివారి ప్రసాదం తీసుకురాలేదు. ఎవరైనా వెళ్ళి తీసుకురండి అమ్మా. ఆగమ్మా, పూజ చేసుకునేటప్పుడు మధ్యలో లేస్తావేంటి? అది కాదురా, ప్రసాదం తీసుకుని రావడానికి వేరే మనుషులే లేరా? ఎవరో ఒకరికి చెప్పు. అదిగో భవానీ ఉంది కదా, తనని తీసుకురామని చెప్పు. అవును వదినా, ఈ మాత్రం దానికి నువ్వు వెళ్ళడం దేనికి? తన ఊరికే నిలబడి ఏం చేస్తుంది? ఏ భవానీ, అలా చూస్తూ నిలబడకుండా వెళ్ళి ప్రసాదాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. అలాగే అమ్మగారు. ఓం విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృత్ భూత పృద్భావో భూతాత్మా భూత భావన భూత ఆత్మ పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవక. బాబు భవానీ, ఓం శాంతి శాంతి శాంతి. వ్రతం పూర్తయింది. అందరికీ తీర్థప్రసాదాలు ఇస్తాను.
తలుపు ఎవరు వేశారు?